నమస్తే అందరికి జై తెలంగాణ. సో ఫస్ట్ ఇదంతా కూడా తెలంగాణ అస్తిత్వం పైన దాడి కావచ్చు, తెలంగాణ భాష పైన. సో ఫస్ట్ ఇప్పుడు ఇడుపు కాగితం మీద నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో ఫస్ట్ గా దీనికి సబ్ టైటిల్స్ ఉంటాయా అని చెప్పేసి మాట్లాడారు. అంటే తెలంగాణ భాష మాకు అర్థం కాదు, సో దీనికి సబ్ టైటిల్స్ ఉంటాయా అని చెప్పేసి అడిగితే, అంటే తెలంగాణ భాష మాట్లాడే ప్రతి ఒక్క తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ బాధల్ని అందరినీ అవమానించినట్టుగా ఇది మనం తీసుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకోటి, తెలంగాణ ఇడుపు కాగితం అంటే గతంలో బలగం సినిమా వచ్చినప్పుడు ఇదే విధంగా దాడి జరిగింది. అండ్ అలాగే రీసెంట్ రాజు బైట్స్ రాంబాయ్ సినిమా వచ్చినప్పుడు కూడా బ్యాక్ ఎండ్ లో ఇంతే విధంగా దాడి జరిగింది అన్నప్పుడు సో మేమందరం సీనన్న కావచ్చు, రవణ కావచ్చు, పృథ్వీరాజన్ కావచ్చు, ఇట్లా అందరం కలిసి సో మేము డిజిటల్ మీడియా అందరూ కలిసి దగ్గర ఉండి ఆ సినిమాని తీసుకొచ్చిన పరిస్థితి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇడుపు కాగితం అది రిలీజ్ కాకముందే కేవలం టైటిల్ రిలీజ్ టైంలో ఇంతగానో పెద్ద కుట్ర జరుగుతుంది. సో ఈ రీసెంట్ అంటే మా తెలంగాణకు సంబంధించి తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ సినిమా తీస్తేనే ఇంత ఏడుస్తున్నారు. సో మీరు మీ పెద్ద తీసుకొచ్చింది మా తెలంగాణ భాష, అది ఎక్కడదో భాష. అంతమంది పుష్ప తీసుకొచ్చారు, ఆ పుష్ప తీసుకొచ్చి ఆ భాష ఇక్కడ భాష, అది ఎక్కడో భాష. సో ఎప్పుడు కూడా మేము ఈ భాషలకు సంబంధించి ఆంతర్యం చూపించలేదు. సో ఎప్పుడు కూడా ఈ భాషలు ఇట్లా మాటలకి ఈ భాష ఇట్లుంది, ఆ భాష అట్లుందని చూసి మేము ఏ రోజు కూడా డిఫరెన్సియేషన్ చూపించలేదు. ఇఫ్ సపోజ్ చూపించడమే స్టార్ట్ చేస్తే సో ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ థియేటర్లు తెలంగాణలో ఉంటాయి. ఆంధ్రాకి సినిమాలో వచ్చే రెవెన్యూ అంతా కూడా తెలంగాణ నుంచే వస్తుంది. కాబట్టి ఒకవేళ మేము కనుక సీరియస్ తీసుకుంటే తెలంగాణ వాదులం అంతా కలిసి అత్యంత థియేటర్లు హైదరాబాద్ లో ఉంటాయి. సో ప్రతి సినిమా రిలీజ్ కావచ్చు, రిలీజ్ కావచ్చు, ఏదైనా సరే హైదరాబాద్ లో నుంచి అవుతుంది. కాబట్టి ఒకవేళ మేము కనుక సీరియస్ గా తీసుకొని బైకాడ్ ఆంధ్ర సినిమాస్ అని పెట్టినాం అనుకో, సో మీ ఆంధ్ర సినిమా ఒక్కడు రిలీజ్ కానివ్వకుండా ఇక్కడ చేస్తాం. ఇఫ్ సపోజ్ లేదు ఇది నైజాం థియేటర్లు మా ఎందుకంటే థియేటర్లు కూడా అన్ని కూడా అన్నో తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు ఉంటుండొచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటుండొచ్చు, అందులో కూడా కంప్లీట్ ఆంధ్రలో ఉంటాయి. కానీ ఉన్న ప్రాంతం ఇది తెలంగాణ, ఉన్న ప్రాంతమే హైదరాబాద్ లో. సో ఏదైనా సరే ఆంధ్ర సినిమా తెలంగాణలో రిలీజ్ అవుతుంది, అయితే థియేటర్లు వలగొడతాం, థియేటర్లు కాలబెడతాం అని చెప్పేసి మేము పిలుపునిచ్చడం అనుకో ఒక్క సినిమా రిలీజ్ కాదు తెలంగాణలో. సో కాబట్టి చెప్తున్నాండి సినిమాతోనే కాదు, సో సినిమా అంటే సినిమా ప్రపంచం అంతా చూస్తారు. కాబట్టి మా భాష పైన అంటే ఎక్కడ చూసినా సరే సో తెలంగాణ శకుంతల ఎంత గొప్ప యాక్ట్రెస్, సో ఆమెని ఒక విలన్ గా చూపిస్తారు సినిమాలో. సో నా పేరు యాదగిరి, చేస్తాను దాదాగిరి, నాదేమో భువనగిరి అంటే అక్కడ పేరుని తప్పు చేసిరు. సో నేను చేసే వృత్తిని తెలంగాణ వృత్తిని తప్పు చేసిండు అని అలాగే భువనగిరి. సో అంటే ఈ విధంగా అంటే ఫ్యాక్షనిజం అన్ని కూడా కడప కర్నూలు అక్కడ ఉంటేమో వాళ్ళని హీరోలుగా చూపిస్తారు. సో తెలంగాణ చేసి మా భాషను పెట్టుకునేమో హేళన చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఇంకోటి, తెలంగాణకు సంబంధించిన ఏదైనా సరే అంటే ఈ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి అవార్డులు ఇస్తారు, వాళ్ళపైనే అవి అవార్డులు ఉంటాయి. సో తెలంగాణకు సంబంధించి ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అనేది ఉంటుంది. సో దానికి నేను కోఆర్డినేటర్ గా వర్క్ చేశాను కాబట్టి దగ్గరుండి నేను చూసిన. సో గత 10 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలంగాణకు సంబంధించిన డైరెక్టర్లు వస్తే వాళ్ళని రానిలేరు. సో కాబట్టి మామిడి హరికృష్ణ గారు అక్కడ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి సో ఆయనకు సపోర్ట్ గాని కాదు, వాస్తవం చెప్తా ఉన్నా. సో కాబట్టి ఆ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లు అత్యంత ఎక్కువ సినిమాలు శనివారం అని చెప్పేసి శనివారాన్ని సినివారంగా డైవర్ట్ చేసి సో మన తెలుగు సినిమా, మట్టి సినిమా, తెలంగాణ సినిమాలు ప్రోత్సహించామని చెప్పేసి సో తెలంగాణ సినిమాలు ప్రోత్సహించామని చెప్పేసి పెట్టిన థియేటర్ని ఆంధ్ర సినిమా అత్యంత ఎక్కువ ఆంధ్ర సినిమాలు కూడా అక్కడ రిలీజ్ అవుతాయి. సో వాళ్ళు వచ్చి ప్రివ్యూలు వేసుకుంటారు. సో ఎక్కడంటే పైడి జయరాజ్ అని చెప్పి పైడి జయరాజ్ ఎవరు, ఆ చరిత్ర ఎందుకు ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. సో కాబట్టి ఆ 10 ఏళ్లుగా తెలంగాణ సినిమాని కాపాడదామనే ప్రయత్నంలో సో సుమారుగా అక్కడ మీరు పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్కి పోతే అక్కడ గోడ పైన ఒక దగ్గర 20 ఫొటోస్ ఉంటాయి. ఆ 20 ఫొటోస్ ఎవరు తెలంగాణ నుంచి షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చి తెలంగాణలో ఫుల్ ఫ్లెజ్ ఫీచర్ ఫిల్మ్ కి డైరెక్టర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ డైరెక్టర్ కొండి. సో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు. సో ఈ రోజున ఆంధ్రాలో చేసే విధంగా లేదు, అప్పుడే అత్యంత గగనం అన్నప్పుడు సో అలాంటిది తీసుకొచ్చి ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసి సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం లాగా నేను తీసేసి వేరే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసేది. అంటే ఆయనకు పాజిటివ్ గా మాట్లాడాలంటే ఈ విధంగా తెలంగాణ అస్తిత్వానికి ఎవరైతే సపోర్ట్ చేసే విధంగా ఉంటారో, తెలంగాణ అస్తిత్వానికి ఎవరైతే కాపాడే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. అండ్ గత 10 ఏళ్ల పాలనలో కూడా ఏంటంటే ఆ రామోజీ ఫిలిం సిటీ సో నాగళ్ళు పెట్టి పొక్క కొట్టి దూడిస్తాను తీసేస్తామని అన్నారు. సో దానికి సపోర్ట్ లేదు. సో 10 ఏళ్ళుగా అతేపోయింది. అండ్ పోనీ ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఎత్తాడు ఎందుకంటే హైడ్రా తీసుకొచ్చిండు. సో రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు ఉన్నాయి. సో హైడ్రా అనేది అటు ఓనేవద్దు, అది చూడదు. ఏమనంటే మళ్ళీ అది హైదరాబాద్ కు దూరం ఉందో దగ్గర ఉంది ఏదేదో చెప్తా ఉంటారు. సో ఇట్లా ఈ విధంగా ఏదైనా సరే తెలంగాణ అస్తిత్వం పైన కానీ, తెలంగాణ వాదం పైన కానీ, తెలంగాణ ప్రజల మీద మన దాడి చేస్తే ఇప్పటివరకు చూసినా మూడుచుకుని ఇక పైన మాత్రం ఓడ్చుకునే దాఖలా లేవు. సో ఇంకోసారి ఈ విధంగా జరగొద్దు అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే అందరికీ కూడా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ.